హాయ్ అండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన మీద జనసేన పార్టీ వీర మహిళలు మాత్రం అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఖండించారా అంటే లేదని చెప్పాలి. 2024కు ముందు ఎక్కడైనా సరే మహిళలకు ఏ తప్పు జరిగినా మేము అండగా ఉంటామని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాత్రం అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఈ మధ్యకాలంలో మనం కూడా చూసాం. పిఠాపురంలో సభ పెట్టినప్పుడు మా ఇంట్లో మా పిల్లల మీద మా మహిళల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ హోంమంత్రి గారిని ఆదేశించడం, మీ చేత కాకపోతే మేమైనా హోమ్ మినిస్టర్ పదవి తీసుకొని మేమైనా చర్యలు తీసుకోవాలి అంటూ తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా దానికి ఒకంత కోపోద్రిక్తులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా సోషల్ మీడియా మీద ఉక్కుపాద మోపడం జరిగింది. ఉక్కుపాదం మోపుతూ మహిళలను కొంతమంది అరెస్ట్ చేస్తూ రోజుల పాటు వారిని 41A నోటీసులు ఇవ్వకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ అలాగే మ్యాజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచకుండా అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇబ్బందులు పడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంలో వైఎస్ఆర్సీపీని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి మహిళలను కానీ వారి కార్యకర్తలను కానీ అనేక ఇబ్బందులు పెడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇట్లాంటి పరిస్థితులలో ప్రింట్ మీడియా కూడా రాస్తూనే ఉంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైకోలు కర్మాగారాల నుంచి వారే తయారవుతున్నారు, ఫ్యాక్టరీల నుంచి వారే తయారు చేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. తాడేపల్లి 3వ ఫ్లోర్లో నుంచి వైఎస్ఆర్సీపీ సైకోలను తయారు చేసి పంపుతా ఉందని చెప్పేసి పుంకాలుగా ప్రింట్ మీడియా రాస్తా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి సందర్భంలో మేమేమీ తప్పు చేయలేదు, మా తరపు నుంచి అంతా వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ఉంటారని చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం వారు ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన వీర మహిళ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాయపాటి అరుణ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అంటే, ఒక మహిళ మీద మాజీ ముఖ్యమంత్రి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం సరికాదు. కానీ దీనిని ఎన్డీఏ కూటమిలోని సభ్యులు కానీ ఆ పార్టీకి సంబంధించిన వారు కానీ ఎవరు కూడా ఖండించకపోవడం బాధాకరం. అయితే చాలామంది కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సతీమణిని అప్పట్లో అవమానించారు కదా, అంటే అప్పుడు అవమానించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈరోజు ఆ పరిస్థితి పట్టింది. ఇలాంటి మహిళల వల్ల ఇలాంటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడటం వల్ల పార్టీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ చాలా చెడ్డ పేరు వస్తుంది. అయితే ఈ రాయపాటి అరుణ మాట్లాడిన మాటలు ఏంటంటే ఒకసారి మీకు వినిపిస్తాం, అవి కూడా మీరు చూడొచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారన్న ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధం మాట్లాడుతూ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వస్తే నువ్వు ఎవరికి పుట్టామో మేము అడగం, అలాగే నీ పిల్లలు ఎవరికి పుట్టారో మేము అడగం జగన్మోహన్ రెడ్డి, నీకు భార్యలు ఎంతమందో మేము అడగం జగన్మోహన్ రెడ్డి, నీకు భార్యేతర సంబంధాలు ఎన్ని ఉన్నాయో మేము అడగం జగన్మోహన్ రెడ్డి అనే ఆ మాటలు అనటంతో తీవ్ర దుమారం రేపాయి. చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ప్రకాశం జిల్లాలో ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేనలోకి జాయిన్ అయ్యారు. ఆయన కూడా ఖండించకపోవడం బాధాకరం. ఎందుకంటే ఈయనకి ఈ రాయపాటి అరుణకి ఎలక్షన్లకు ముందు 12 గంటలకు నాకు ఫోన్ చేశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి నానా రచ్చ చేసిన ఈ రాయపాటి అరుణ మరి మహిళ అని కూడా చూడకుండా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? మరి ఎల్లో మీడియా చెప్తున్నట్టుగా ఎవరు ఇప్పుడు సైకోలను తయారు చేస్తూ ఉన్నారో ప్రజలకు తెలిసిపోయింది. ఎందుకంటే ఈ విషయం జనాలందరికీ తెలిసిపోయి పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది. మీరే మాట్లాడి యువతల వారి మీదనే మళ్ళీ మీరు పోలీసుల్ని మీ దగ్గర ప్రభుత్వం ఉంది కాబట్టి అణచివేస్తున్నారని చెప్తా అని నిజమే అర్థమైపోయింది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న అధికార ప్రతినిధులు మాత్రం ఖచ్చితంగా వారిని ఖండించకపోతే, వారిని నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో భారీ మూల్యం మాత్రం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే జనసేన పార్టీ కూడా భారీ మూల్యం మాత్రం తప్పకుండా చెల్లించుకోవాల్సి వస్తుంది. జనసేన పవన్ కళ్యాణ్ గారు మహిళకు ఏదైనా జరిగితే మేము ఉంటాము అని చెప్తున్న జనసేన అధినేత మరి ఈరోజు ఇటువంటి మీ పార్టీ నుంచే మాట్లాడుతున్న ఈ రాయపాటి అరుణ గారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, లేదంటే పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేస్తున్నారా అంటే అటువంటి చర్యలు ఉన్నట్టుగా కూడా కనీసం ఆ సంకేతాలు కూడా ఇవ్వట్లేదు. ఏది ఏమైనప్పటికీ రాయపాటి అరుణ గారు మాత్రం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఎందుకంటే సభ్య సమాజంలో ఉన్నప్పుడు ఎవరినైనా విమర్శించవచ్చు, అది సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉండకూడదు, తల ఎత్తుకునే విధంగా ఉండి ప్రశ్నించాలే. కానీ అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు నోరిచ్చినారు కదా అని మాట్లాడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
చూద్దాం మరి రాబోయే రోజులు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.